విలేజ్ నుంచి హైదరాబాద్‌కి రీచ్ అయిపోయామని జెప్పాను గదా! లాస్ట్ వీడియోలో. సో, ఫస్ట్ రాగానే మేము టీవీ చూడనీకెళ్ళిపోయామన్నమాట. మా ఇంట్లో టీవీ లేదు నాకు. సో, మేము ఇంతకుముందు మమ్మీ వాళ్ళ టీవీ తెచ్చుకొనే చూసేవాళ్ళం. మమ్మీ వాళ్ళు అలా వస్తూ పోతూ ఉండేవాళ్ళు. సో, ఇగ మేము విలేజ్‌కెళ్ళిపోయేసరికి మమ్మీ వాళ్ళు టీవీ తీసుకొని ఎళ్ళిపోయారన్నమాట. ఎందుకులే అక్క మళ్ళీ అదే టీవీ ఇక్కడ అక్కడే షిఫ్ట్ జేయడము. ఒక కొత్త టీవీ తీసేసుకుందామని జెప్పి తమ్ముడు తీసుకెళ్లారన్నమాట. సో, నేను, తమ్ముడు, మమ్మీ అండ్ మా చిన్నోడు, సుబ్బన్నయ్య, దుర్గా సో, మేమందరం కలిసి టీవీ చూడనీకెళ్ళాము. సో, ఫస్ట్ మేమేమనుకున్నాం ఎంఐ టీవీ తీసుకుందాము. తక్కువ బడ్జెట్‌లో వచ్చేస్తుంది అనుకున్నాము. బట్ ఆడికెళ్ళినంక రివర్స్ అయిందన్నమాట. ఎల్‌జీ టీవీ తీసుకున్నాం. సో, మనకు బజాజ్ షోరూమ్‌లో ఎంఐ టీవీస్ అవైలబుల్ ఉండదు. నార్మల్ స్టోర్స్‌లోనే అవైలబుల్ ఉంటుంది. సో, ఇగ తమ్ముడేమన్నాడు ఎలాగో తీసుకుంటున్నావు గదా! పెద్ద టీవీయే తీసేసుకో. ఎల్‌జీ మంచి బ్రాండే గదా! అండ్ అప్‌గ్రేడెడ్ మోడల్ తీసుకో మనకి బావుంటుంది అని జెప్పాడు. సరే అని జెప్పి ఇగ ఎల్‌జీ 43 ఇంచెస్ టీవీ తీసుకున్నాము. మ్యాజిక్ రిమోట్ వస్తుంది. అప్‌డేటెడ్ మోడల్ అండ్ టీవీ డిస్‌ప్లే గాని, టీవీ విజువల్ క్వాలిటీ గూడా చాలా బావుంది. నాకు టీవీ గురించి ఎక్కువ ఫీచర్స్ అనేటివి తెలీదు. మా తమ్మునికి తెలుసు దీని గురించి ఎక్కువ. సో, నాకు చాలా తక్కువ నాలెడ్జ్ టీవీ గురించి. సో, వాడు ఐఫోన్ గూడా కనెక్ట్ అవుతుందని జెప్పేసి ఈ టీవీ సెలెక్ట్ చేసుకున్నామన్నమాట. ఇదే 30 రేంజ్‌లో ఇంకో టీవీ ఉంది. బట్ దానికంటే ఇది చాలా బావుంది క్వాలిటీ అండ్ ఇది డిస్‌ప్లే బావుంది అండ్ విజువల్ గూడా పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బావుందని జెప్పి తమ్ముడు చెప్పాడని జెప్పేసి ఎల్‌జీ టీవీ అనేది తీసుకున్నాము. అండ్ మనకి నార్మల్ ఎంఐ అలా వాటిలో మనకి 43 ఇంచెస్ 24,000, 25,000 ఆ రేంజ్‌కొచ్చేస్తుంది. బట్ ఇదొచ్చేసి మాకు 30,000 పడింది. ఫస్ట్ వాళ్ళు 35,000 చెప్పారు. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ 30,000 అని చెప్పారు. దివాళీ ఆఫర్ స్టిల్ రన్ అవుతుంది. మీకు 30,000కి చాలా బడ్జెటే మీకు మంచి ఆఫర్‌లోనే వచ్చేస్తుంది అని చెప్పేసరికి, సరే అని చెప్పి మేము ఈ టీవీ అనేది తీసుకున్నామన్నమాట. ఎల్‌జీ తీసుకుంటామని అస్సలు అనుకోలేదు. బట్ ఆడికెళ్ళాక ఎంఐ అనుకున్నది కాస్త ఎల్‌జీ అయింది. సో, నెక్స్ట్ డే వాళ్ళు డెలివరీ చేసేసారు. మేము ఫస్ట్ డే వెళ్ళాము. సెకండ్ డే వాళ్ళు డెలివరీ చేసారు. థర్డ్ డే వాళ్ళొచ్చేసి ఇన్‌స్టాలేషన్‌కొచ్చారనమాట. సో, ఇలా టీవీ ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. అండ్ ఇదొచ్చేసి మ్యాజిక్ రిమోటు. ఈ రిమోట్ పాడైతేనే పగిలిపోయినా లేకపోతే రిమోట్ పాడైపోయినా 4,000 చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు రిమోట్ అని చెప్పారాయన. అలా రిమోట్ ప్రైస్ చెప్పంగానే నేనొక్కసారి షాక్ అయ్యాను. సో, దానికి పౌచ్ కూడా వాళ్ళే ఇచ్చారు. అరౌండ్ 700 చార్జ్ చేశారు. ఆన్‌లైన్‌లో చూస్తే 800 ఉంది. సో, వాళ్ళ దగ్గరనే పౌచ్ తీసేసుకున్నాను నేను. ఇలా రిమోట్‌కి పెట్టేసారు. బ్లాక్ ఉందా అని అడిగాను. బ్లాక్‌లో ఇది కనిపియదని చెప్పేసి రెడ్ ఇచ్చారనమాట. అదే కలర్ అవైలబుల్ ఉందని చెప్పేసి. అండ్ ఎలా యూజ్ చేయాలి ఏంది అని అన్నీ చెప్పారన్నమాట. అండ్ ఇది గూడా నాకు కొద్దిగా అలవాటవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. నార్మల్ రిమోట్ యూజ్ చేసి మ్యాజిక్ రిమోట్ యూజ్ చేయాలనుకుంటే. సో, మన ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.